మరి దేవాది దేవుడు రక్షకుడు మన యేసు ప్రభు వారికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే కూడి వచ్చినటువంటి సంఘపెట్లందరికీ యేసయ్య నామములో మీ అందరికీ వందనాలండి. హల్లెలూయా. మరి ఈరోజు మరి దేవుడు మనకి ఆయన ఇశ్రాయేలుని కాపాడువాడంట, కొనుకడంట, నిద్రపోడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన నిజంగానే కొనుకడండి. హల్లెలూయా. మనమైనా సరే చంటి పిల్లలు చూసారండి, చంటి పిల్లలు అన్నం తినిపిస్తుంటే కొంతమంది పిల్లలు ఏం చేస్తారండి, తింటానే ఉంటారు, పక్క నుంచి ఊగుతూనే ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. మనం చిన్నపిల్లలు అంటే మనం కూడా ఒక్కోసారి కునికేస్తుంటాం కదా అండి. హల్లెలూయా. కునికేస్తాం. ఇంటికాడ ఉన్నప్పుడు ఏదో 10 నిమిషాలు కునికేయచ్చు, కానీ రోడ్డు మీద బండి మీద వెళ్ళాడు కొనుక్కొచ్చండి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. ఇవాళ మధ్యాహ్నం కాకినాడ ఆరాధన దేవుని కృపవల్ల చూసుకుని, మళ్ళీ పెద్దాపురం దేవుని కృపవల్ల, పెద్దాపురం ఆరాధన దేవుని కృపవల్ల చూసుకుని, ఆయనే నడిచి మళ్ళీ అక్కడ అన్నం తినేసి, హల్లెలూయా, పప్పు పెరిగాడు కొనుక్కున్నాం. పాస్టర్ గారికి అన్నం పెట్టేశారు మాకు. హల్లెలూయా. అన్నం పెట్టారు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మళ్ళీ ఇక్కడికి గంట ఈ ఎండలో అలా ప్రయాణం చేసుకుంటూ వచ్చేస్తుంటే మధ్యాహ్నం కదండి, అన్నం తిన్న తర్వాత ఎలా ఉంటుంది? రాయనారం వచ్చిన తర్వాత హైవేకి వచ్చి దారిలో హైవేకి వచ్చేస్తున్నాం, ఇంకా హై స్కూల్ దగ్గర ఇలా కొనికింది. హల్లెలూయా. ఇలా కొనికినప్పుడు వెనకాల పెద్ద ఇనోవా ఉంది. హల్లెలూయా. ఒక్క సెకండ్ నిజంగా దేవుడు కొనకడు కాబట్టి నేను ఇక్కడ ప్రార్థనకు వచ్చాను. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. ఇలాగ ఆయన ఇలా నేను కొనిపోయాను, బండి కనీసం ఎవడో గుర్తక్కడం లేదు, మనమే పడిపోతాం. హల్లెలూయా. పడిపోకుండా కాపాడి మళ్ళీ మనల్ని చలగంపాడు తీసుకెళ్ళి అక్కడ కూడా దేవుడు ఆడుకుని మళ్ళీ ఇక్కడికే మీ మధ్యలోకి మురారిలోకి మనం తీసుకొచ్చాడు. హల్లెలూయా. నేనైతే అనుకుంటాను, ప్రభువా ఇన్ని తిరిగిన తర్వాత చలగంపాడు ఆరాధిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత 6 గంటల లేటుకి వచ్చేయాలంటే ఎలా ఉందంటే అండి, ఇంక బాడీ ఏం పని చేయట్లేదు. హల్లెలూయా. ఏమీ పని చేయట్లేదు. అలా కూర్చుని ఉన్నాను. అప్పుడు ప్రభువా నేను మట్టితో చేయబడ్డాను. మనం అందరం మా తెలివి జ్ఞానం ఇవన్నీ పక్కన పెడితే మట్టితో చేయబడ్డాను. నేను మట్టినే. నేను ఎంతవరకు వాడబడ్డానంటే దానికి కారణం నువ్వు శక్తి ఇవ్వబట్టి, నా శక్తి, నా జ్ఞానం, నా బలం కాదు నాయన. ఇది కేవలం నీ కృప. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దేవుని